నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కోరుకొండలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 100 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా యువకులతో కలిసి రక్తదానం చేశారు. అనంతరం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైఎస్ఆర్ 5 ఏళ్ల పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో టీబీటీ విధానంలో సంక్షేమ పథకాల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కంటే అప్పులపైనే ఆధారపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇవాళ తెలుగువారి అభిమాన నాయకుడు, బహుశా పేదవాడికి మంచి జరగడంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 500 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే కూడా ఏ నాయకుడు చేయనంతగా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగాను కూడా ఆదుకుని పేదవాడికి చేయిచ్చి పైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి ఆశయాల కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తండ్రి ఒక అడుగేస్తే పేదవాడి కోసం నేను 10 అడుగులు వేయాలి అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం రాజన్న పాలనని మరోసారి 2019 నుంచి 24 వరకు చూసింది. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఆలోచించినప్పుడు, ఒక్క వ్యక్తి ఉండబట్టే కదా ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకం వచ్చింది. ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కారణంగానే కదా ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప సంక్షేమ పథకాలు పేదవాడికి, పేద విద్యార్థికి అందింది. కేవలం ఒక చిన్న సంతకంతో రైతులకి ఉచిత విద్యుత్తు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. దేశంలో ఇతర ముఖ్యమంత్రులకి, ఇతర రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి, పాలకులకి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ మనిషి లేని కారణంగానే ఈ రాష్ట్రం అన్యాయంగా, అడ్డగోలుగా రాత్రికి రాత్రే విభజించి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోకుండా, ఏ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోకుండా రాష్ట్రానికి న్యాయం జరగలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక వ్యక్తి ఈ సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాడు, ఇటు మంచి జరగాలన్నా ఇటు చెడు జరగాలన్నా. అవేళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఎన్నో గొప్ప పథకాలు అందిని రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడిచింది. ఇవాళ అదే వ్యక్తి లేని కారణంగా రాష్ట్రం ప్రాంతాల మధ్యలో సమస్యలు ఉత్పన్నమైనవి, కులాల మధ్యలో ఉత్పన్నమైనవి. లా అండ్ ఆర్డర్ సమస్య మనం చూస్తే ఏ స్థాయికి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయనేది మనం గమనిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి అనాదిగా తాతలు, ముత్తాతలు, తండ్రులు
వారి తర్వాత కొడుకులు, మనవలు, మునిమనవలు ఇట్లా కొనసాగుతున్నటువంటి ఫ్యాక్షన్లను కూడా అరికట్టి ఎవరు కూడా ఈ రకమైనటువంటి హింసకి ప్రేరేపణ అనేది జరగడానికి వీలు లేదు. ఈ రాష్ట్రం ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందో అప్పుడే అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. పేదవాడు ఆర్థికంగా పరిపుష్టత చెందగలుగుతాడు అనేటువంటిది నమ్మి ఆ రోజు చాలా ఫ్యాక్షన్ గొడవలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేశారు.